శ్రీమాతే నమః. ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలి. తాడేపల్లిగూడెంలో మనం అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణ అర్చన గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే జనవరి 27 వరకు నవావరణ అర్చనకి భక్తులకి ప్రవేశం లేదు. ఎందుకంటే అక్కడ ముఖ మంటపం కడుతున్నారు, సిమెంటు అంతా కింద పడిపోయి ఉంటుంది. మీరు దర్శనానికి వస్తే రావచ్చు, కానీ నవావరణ అర్చనకి మాత్రం ప్రవేశం లేదు. పండితులే నవావరణ అర్చనని కొనసాగిస్తారు. ఎవరైతే గోత్రనామాలు పంపించారో 9 వారాలు పూజ చేసుకోవటం కోసం ఆ 9 వారాలు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళ పేర గోత్రనామాలు చదువుతూ అర్చన చేస్తారు. కాబట్టి అయ్యో గోత్రనామాలు అవన్నీ ఇచ్చాం కదా, పూజ ఎలాగా అనే బాధ కూడా మీరు పడవలసిన అవసరం లేదు. మీరు ఇబ్బంది పడతారనే అక్కడ జనవరి 27 వరకు రావద్దు అని చెప్పారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మహాస్వామి వారి వీడియో కింద ఉంటుంది ఆ కామెంట్. అక్కడ ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మా నేను క్రిస్టియన్ని, అంటే బై బర్త్ క్రిస్టియన్ని కాదు, కన్వర్ట్ అయిపోయింది మా ఫ్యామిలీ. అలా కన్వర్ట్ అయిపోయి నేను కూడా క్రిస్టియన్ గానే బ్రతుకుతున్నాను. నాకు ఊహ తెలిసినప్పుడు మాత్రం నాకు తెలుసు ఈ పూజలు చేసుకోవడము ఇవన్నీ తెలుసు నాకు. కానీ ఏదో ఒక కష్టం వచ్చిందని మా ఇంట్లో వాళ్ళు మతం మారిపోయారు. కానీ చిన్నప్పటి నుంచి పూజలు అవి చూడడం వల్ల నా మనసులో అది ముద్ర బాగా పడిపోయింది. నా స్నేహితులు కూడా అందరూ పూజలు చేసుకోవడము చక్కగా ఉండడం చూసి నాకు కూడా అనిపించేది మేమెందుకు మతం మారిపోయాము అని. కానీ నేను మా ఇంట్లో వాళ్ళకి ఎదురు చెప్పలేక, నేను ఏమీ అనలేక అక్కడే ఉండిపోయాను. కానీ మీరు పెడుతున్న వీడియోస్ చూసినప్పుడు నాకు మళ్ళీ నేను పూజ చేసుకుంటే బాగుంటుంది కదా, నాకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కడున్నా ఎన్ని కష్టాలు బాధలు ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి నేను అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. కానీ ఇంట్లో చెప్పే ధైర్యం నాకు లేదు, ఎందుకంటే మా వాళ్ళందరూ మారిపోయారు. నా మనసు ఒక్కటే అమ్మవారి దగ్గర నిలిచిపోయింది. నాకు అనిపించినప్పుడు సరే ఇప్పుడు ఎలాగో బాధలు పడుతున్నాను, నేను తిరిగి హిందూగా మారిపోతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందేమో అని అనిపించింది నాకు. పైకి నేనేమో మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బొట్టు పెట్టుకోకపోయినా, పై ఆహార్యం మాత్రం నేను ఒక క్రిస్టియన్ గా ఉన్నా, నేను మనసులో మనసా వాచ కర్మణ నేను హిందూగానే బ్రతకాలని అనుకున్నాను. మీరు చెప్పే సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం ప్రతిరోజు నేను చేస్తున్నాను. చేసి అమ్మ నా జీవితాన్ని మార్చు, మా వాళ్ళు తెలియక ఏదో చేశారు కానీ నేను నీ పాదాలే పట్టుకోవాలని అనుకుంటున్నాను, పట్టుకున్నానమ్మా, నా జీవితాన్ని మార్చు అని గత సంవత్సర కాలంగా అమ్మవారి పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూనే ఉన్నాను. నాకు ఉద్యోగం లేదు. దాంతో మా ఇంట్లో వాళ్ళు ఎంత చదువుకున్నావు, నీకు ఉద్యోగం లేదు, ఎందుకు ఏళ్ళు వచ్చాయి గాని అంటూ నన్ను తిడుతూనే ఉన్నారు. ఆ బాధలు భరించలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి అనిపించేది ఎందుకు వాళ్ళ చేత ఇన్ని మాటలు అనిపించుకోవటం, నేను వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనిపించింది. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు ఎక్కడో ఆశ, హిందూగా మారిపోతే నా జీవితం మారిపోతుందేమో అని అనిపించింది. అమ్మవారి పాదాలు పట్టుకున్నానమ్మా, నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అదేమి గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు, కానీ ఒక 30,000 రూపాయలు నాకు జీతంతో ఉద్యోగం వచ్చిందమ్మా. అది మీ అందరికీ తక్కువే అనిపించుండొచ్చు, కానీ నేనున్న పరిస్థితుల్లో అది నాకు చాలా ఎక్కువ. నా జీవితాన్ని అమ్మవారు నిలబెట్టారు. నా మొట్టమొదటి జీతం అక్కడ ముముక్షు భవనానికి నేను ఇచ్చేయాలని అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి నేను పుట్టిన మతానికే వచ్చేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు నన్ను మార్చారు. మా ఇంట్లో వాళ్ళని కూడా మార్చి మళ్ళీ వాళ్ళు తిరిగి హిందువులుగా మారిపోతే బాగుంటుంది అని నేను అమ్మవారినే కోరుకుంటున్నాను అని చెప్పి నాకు ఆవిడ కామెంట్ పెట్టారు. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఈ అపోహ ఉంటుంది. అదేంటంటే మనం ఉన్నదాన్ని మరిచిపోయి, మన ఉనికిని మనం పుట్టిన దాన్ని మరిచిపోయి ఎక్కడో ఏదో ఉంది అని పరిగెడుతూ ఉంటాం. ఇక్కడ చేసిన సాధన ఇవన్నీ కూడా మరిచిపోతాం. అక్కడికి వెళ్ళంగానే ఏదో దొరికింది అని అనుకుంటాం. నమ్మకంగా భగవంతుడి పాదాలు నువ్వు పట్టుకుంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఆ అమ్మాయికి దొరికినట్లు. ఈ అమ్మాయే కాదు, నాకు చాలా మంది పెడుతూ ఉంటారు, నేను హిందువుని కాదమ్మా కానీ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నానని, నేను హిందువుని కాదమ్మా కానీ శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకున్నాను. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందిట, ఆయన పరాయమతస్తులు. కామెంట్ ఉంటుంది చూడండి మన ఛానల్లో, ప్రతిరోజు అభిషేకం చేయించుకునేవారట
వాళ్ళ అబ్బాయికి హెల్త్ క్యూర్ అయిందిట. ఇలా ఎంత మంది పెడుతున్నారండి. అమ్మవారి మహిమ మనం తెలుసుకోలేకపోతాం కాబట్టి హిందువుల్లో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, మిగతా వాటిల్లో అవేం ఉండవు, ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ నువ్వు భక్తిగా, శ్రద్ధగా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ, నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ యొక్క అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కరెంట్ ఉన్నప్పుడు మిక్సీ వేసుకోవాలి, కానీ కరెంటు పోయినప్పుడు నేను ప్లగ్ పెట్టాను కానీ మిక్సీ పనిచేయట్లేదు, పైన స్విచ్ బోర్డు ఉంది కదా, బంద్ చేయాలి కదా మిక్సీ అంటే అలా కుదురుతుంది? నువ్వు అక్కడ శక్తిని ఇవ్వలేదు కదా, అక్కడ శక్తి లేదు కదా. శక్తి ఏమి నువ్వు ఇవ్వకుండా నామమాత్రంగా విగ్రహంలా నువ్వు కూర్చున్నావు అని అనుకో, ఏమొస్తుంది? నీ నోట్లో నుంచి అమ్మా అని పిలువు. నువ్వు పిలిచే అమ్మా అని ఆ పిలుపే శక్తి. నువ్వు ఎప్పుడైతే అలా పిలిచి ఒక్కసారి అమ్మ పాదాల మీద చేయి వేసావో నీకు శక్తి ఆటోమేటిక్ గా వచ్చి తీరుతుంది. అలాగే మాస శివరాత్రి అభిషేకం గురించి ఎంత మంది పెడతారండి. నేను ఎందుకు పదే 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 ఇలా ఎందుకు చెప్తుంటాను అంటే, ఎవరి జీవితంలో అయినా సరే మార్పు వస్తే, ఎవరి జీవితంలో అయినా కష్టం పోతే అంతకు మించి ఆనందం ఉంటుందా చెప్పండి. అందుకే నేను తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి అన్నిసార్లు చెప్తూ ఉంటాను. మీకు వివరాలు కావాలి అంటే కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. అలాగే ఆన్లైన్ లో నవావరణ అర్చన చేయించుకోవాలి అని అనుకుంటున్నాము, మేము ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో నవావరణ అర్చన కోసం మీరు ఒకవేళ పంపించినా సరే తిరిగి పంపించేస్తారు. ఆన్లైన్ లో చేయరు. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు మీకు వివరాలన్నీ చెప్తారు. ఆన్లైన్ లో పే చేస్తే నవావరణ అర్చన చెయ్యరు. సరే, నాకు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఒక వీడియో పంపించారనమాట. అది చూస్తే అనిపించింది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మూర్ఖత్వాన్ని బాగా పెంచి పోషించేస్తున్నారు అని. ఆ వీడియోని 19,000 మంది లైక్ చేశారు, 17,000 మంది దాన్ని షేర్ చేశారు. చూడండి ఎంతమంది మూర్ఖులు ఉన్నారో. ఇంతకీ ఆవిడ చెప్తున్న విషయం ఏంటంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివితేట కష్టాలు ఎక్కువైపోతాయట, భార్యాభర్తలకి మధ్య గొడవలు ఎక్కువైపోతాయట. ఆవిడ చెప్తోంది, ఏం తెలుసని ప్రతి ఒక్కళ్ళు కెమెరా ముందుకు వచ్చేసి అది చదవకండి, ఇది చేయకండి, అది చేయకండి, ఇది చేయకండి అని చెప్తారు. వాళ్ళకి తెలుసా? ఎంతమందిని చూసారేంటి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కష్టాలు వచ్చేస్తాయని? సాక్షాత్తు పరమాచార్య స్వామి వారే చెప్పారు, లలితా సహస్రనామ స్తోత్రం అందరూ చదవచ్చు అని. కాకపోతే తప్పులు వచ్చాయని అనుకోండి, అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతే నువ్వు చదివింది వ్యర్థమైపోతుంది. కాబట్టి అర్థాన్ని సరిగ్గా తెలుసుకుని ఆ పదాలన్నీ కరెక్ట్ గా ఉచ్చారణ చేస్తే అప్పుడు నీకు ఫలితం ఉంటుంది అని. అదే పరమాచార్య స్వామి వారు చెప్పడం ఎందుకు? మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతిలోనే ఉంటుంది. ముందేమో గురుముఖత నేర్చుకోమని ఉంటుంది, తర్వాత ఏముంటుంది? నేనే గురువుగా భావించి నువ్వు లలితా సహస్రనామ స్తోత్రం చేసుకో అని ఉంటుంది. అంటే అమ్మవారు మనకి రెండూ చెప్పారు. ఒకటి గురుముఖత నేర్చుకో, మంచిది, ఎందుకో నువ్వు తప్పు లేకుండా చదువుతావు. లేదు నీకు ఎవరు నేర్పించే వాళ్ళు లేరు అని అనుకున్నావు అనుకో, నువ్వు నేర్చుకో తప్పులు లేకుండా అని. దీన్ని పట్టుకుని అసలు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే జీవితంలో కష్టాలు వచ్చేస్తాయట. ఇంకొక ఆవిడ బయలుదేరింది. ఆవిడంటది కదా, మిగతా స్తోత్రాలన్నీ తప్పులు చదివినా అది వెనక్కి మనకి రివర్స్ కొట్టేస్తుంది, విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే చదివితే అది మనకి ఏమీ ఎఫెక్ట్ ఇవ్వదు. విష్ణు అలాంటి సౌలభ్యాన్ని ఇచ్చారు. విష్ణుమూర్తి వచ్చి చెప్పారంటే, నువ్వు తప్పులు చదివినా పర్వాలేదు, నేను సౌలభ్యాన్ని ఇస్తున్నానని. ఏ స్తోత్రమైనా ఏ శ్లోకమైనా మనం చదువుతున్నప్పుడు తప్పులు లేకుండా చదవాలి. తప్పులు మీరు చదివారు అని అనుకోండి, అర్థం మారిపోతుంది, అది ఏదైనా సరే. ఇకపోతే ఈ స్తోత్రం చదివితే గొడవలు వస్తాయి, ఆ స్తోత్రం చదివితే గొడవలు వస్తాయి అని చెప్తున్న మాటలు మీరు నమ్మకండి. ఎందుకు అంటే పరమాచార్య స్వామి వారు ఏం చెప్తారు అంటే, బీజాక్షరాలు లేని ఏ స్తోత్రమైనా చేసుకోండి, పర్వాలేదు, అందులో బీజాక్షరాలు ఉండకూడదు, అంతే. స్తోత్రాలు శ్లోకాలు అన్ని హాయిగా చేసుకోవచ్చు. మీరు బీజాక్షరాలు ఉన్నదా జౌలికి వెళ్ళకండి, ఖడ్గమాలు కూడా చెయ్యొద్దన్నారు. ఎందుకంటే అందులో బీజాక్షరాలు ఉంటాయి. లలితా త్రిశతి కూడా చెయ్యొద్దన్నారు. ఒకవేళ ఈ ఖడ్గమాల గాని
లలిత త్రిశతి గాని చెయ్యాలి అని అనుకుంటే మీకు బాల మంత్రం ఉపదేశం ఉండాలి. అలా ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఖడ్గమాల త్రిశతి మీరు చదవాలని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్పారు. మనకి ఏదైనా ఒక సందేహం వచ్చిందని అనుకోండి, ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో తెలుసా? పరిపూర్ణంగా శాస్త్రం చదివిన వాళ్ళని అడిగి మనం తెలుసుకోవాలి. నేను అందుకే నాకు ఏదైనా సందేహం వచ్చింది అని అనుకోండి, మాక్సిమం నాకు తోచింది కదా, నాకు తెలిసింది కదా అని నేను చెప్పను. ఖచ్చితంగా నేను ఏదైనా చెప్పాను అంటే అది పండితులను అడిగి మాత్రమే చెప్తాను. ఎందుకంటే మనం ఏదైనా చెప్పేసామని అనుకోండి, దాన్ని వాళ్ళు పాటించేస్తారు. పాటించిన తర్వాత ఎదుట వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకే ప్రతి విషయాన్ని నేను కనుక్కునే చెప్తాను. అలాగే ఈ స్తోత్రాలు శ్లోకాలు చదువుతున్నప్పుడు మాకు కష్టాలు వచ్చేసాయండి, మేము బాధలు పడిపోతున్నామండి, మాకు ఎంతో తీరని వేదన కలిగిందండి అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? అంటూ ముట్టు కలిపేసుకోవడం. నువ్వు ఆచారాన్ని పాటించవు, పాటించకుండా నువ్వు చదివేస్తావు. చదివేస్తే ఏమవుతుంది? అది రివర్స్ కొట్టదా? మనం ఏదైనా చేశాము అంటే మనకి రివర్స్ వస్తుంది అంటే మనం సరి అయిన దారిలో వెళ్ళటం లేదనమాట. కాబట్టి చక్కగా నేర్చుకోండి, పద్ధతి ప్రకారం నేర్చుకోండి, ఆచార వ్యవహారాలు పాటించండి. అంటూ ముట్టు కలిపేసుకుంటూ మేము పూజ చేసేస్తాం, మేము భగవంతుడికి దూరం అయిపోతున్నాం అనే పిచ్చి మాటలు మాట్లాడకండి. నలమహారాజ్ కథ తెలుసు కదా మనకి, కలిపురుషుడు ఆయనలోకి ఎలా ప్రవేశించారో. ఎదురుగుండా మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతున్నా మనం పాటించాం. అలాంటిది అంటూ ముట్టు కలిపేసుకుంటూ ఆచారాన్ని పాటించకుండా మేము అన్ని చదివేస్తామంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా గురుముఖత నేర్చుకోండి అంటారు. గురుముఖత అని ఎందుకంటారు? మనం అక్కడికి వెళ్ళినప్పుడు నియమాలు చెప్తారు, ఎలా చదవాలో చెప్తారు, ఎక్కడ ఆపాలో చెప్తారు, ఎక్కడ మొదలు పెట్టాలో చెప్తారు. అందుకని గురుముఖత నేర్చుకోండి అని. అంతే తప్ప గురుముఖత నేర్చుకోకపోతే రివర్స్ కొట్టేస్తుందని కాదు, ఇందుకోసం నేర్చుకోమంటారు. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం హాయిగా చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు, కానీ బీజాక్షరాలతో మాత్రము చదవద్దు అంటారు. కొంతమంది ఈ బీజాక్షరాలు కూడా చెప్పేస్తున్నారు, అది చాలా తప్పు. అందుకే అందరికీ సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని, అందరూ తప్పులు లేకుండా లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యాలని ఉద్దేశంతో నేను మా అమ్మాయి కలిపి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పద విభజనతో నేర్పించాం. ఒక లలితా సహస్రనామ స్తోత్రమే కాదు, విష్ణు సహస్రనామ స్తోత్రము, ఇప్పుడు తిరుప్పావే కదా, మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా వెతకండి, మేము నేర్పించిన విధంగా ఎవ్వరూ నేర్పించలేదు. అలా పద విభజనతో తిరుప్పావై కూడా నేర్పించాం. విష్ణు సహస్రనామ స్తోత్రము, కనకధార స్తోత్రం. నిన్న కూడా నేను వీడియోలో కనకధార గురించి చెప్పినప్పుడు తప్పులు వస్తున్నాయమ్మా ఎలాగా అని అడిగారు. ఆ కనకధార స్తోత్రాన్ని కూడా మేము పద విభజనతో నేర్పించాం. సౌందర్య లహరి, శివానంద లహరి, ఆదిత్య హృదయము, సూర్య శతకం, ఇలా ఎన్ని నేర్పించామో. రోజుకో శ్లోకం బై నండూరి హేమమాలిని అని కొడితే మీకు ఛానల్ లింక్ వస్తుంది. లేదు అంటే నేను వీడియో కింద లింక్ పెడతాను, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.